మనం కొన్ని బేసిక్ షేప్స్ని యూజ్ చేసి ఏ ఆబ్జెక్ట్ని అయినా కూడా ఈజీగా డ్రా చేయవచ్చు. అయితే డ్రాయింగ్ అనేది అబ్జర్వేషన్ తోటి స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా ఆబ్జెక్ట్ని డ్రా చేసే ముందు అందులో ఏమేం షేప్స్ ఉన్నాయి, ఎలా అబ్జర్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో మన మెయిన్ గోల్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ని డ్రా చేయడానికి అందులో షేప్స్ని ఐడెంటిఫై చేయడం, సింపుల్ వేలో ఆబ్జెక్ట్ని చూసి ఈజీగా డ్రా చేయడం. అయితే పర్ఫెక్ట్ డ్రాయింగ్ కోసం కాకుండా ఆబ్జెక్ట్ని షేప్లో ఎలా చూడాలో నేర్చుకుందాం. స్క్రీన్ పైన మనకు ఒక బాటిల్ కనిపిస్తుంది. దాన్ని నేను ఒక రెక్టాంగిల్ లోపల బ్లాక్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తం బాటిల్ రెక్టాంగిల్లో ఉంది. తర్వాత బాటిల్ టాప్ పార్ట్ని చిన్న రెక్టాంగిల్, దాని కింద ట్రైపోజాయిడ్ షేప్ని అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు బాటిల్ బేసిక్ షేప్ వచ్చేసింది. తర్వాత బాటిల్ యొక్క అవుట్లైన్స్ని ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలో అక్కడ కర్వ్డ్ లైన్స్ యాడ్ చేసి, ఆ తర్వాత బేసిక్ స్ట్రక్చర్ కోసం తీసుకున్న ఎక్స్ట్రా లైన్స్ అనేవి ఎరేజ్ చేయాలి. దీంతో మన బాటిల్ యొక్క షేప్ అనేది రెడీ. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ని డ్రా చేస్తున్నాను. మన స్క్రీన్ పై కనిపిస్తుంది కదా. దీనికోసం నేను ఒక సర్కిల్ తీసుకున్నాను. ఆ తర్వాత సర్కిల్ లోపల ఒక హెక్సాగాన్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఈ సర్కిల్ అనేది ఆబ్జెక్ట్ని బ్లాకింగ్ చేస్తుంది. బ్లాకింగ్ అంటే ఆ ఆబ్జెక్ట్ మొత్తం ఆ సర్కిల్ లోపల ఉందన్నమాట. తర్వాత ఇంకొంచెం డీటెయిలింగ్ కోసం ఈ హెక్సాగాన్ షేప్ అనేది డ్రా చేయడం జరిగింది. తర్వాత హెక్సాగాన్ లైన్స్ని బేస్ చేసుకొని వాటి గుండానే కర్వ్డ్ లైన్స్ అనేవి డ్రా చేయడం జరిగింది. ఇప్పుడైతే మనకి యాపిల్ షేప్ అనేది వచ్చేసింది ఈజీగా. తర్వాత బ్లాకింగ్ చేయడానికి మరియు బేసిక్ స్ట్రక్చర్ కోసం తీసుకున్న ఎక్స్ట్రా లైన్స్ని ఎరేజ్ చేద్దాం. దెన్ యాపిల్ రెడీ. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ గిటార్ డ్రా చేద్దాం. కింద ఉన్న కర్వ్డ్ పార్ట్లో నేను ఒక రెక్టాంగిల్ని తీసుకున్నా. ఈ షేప్ నేను కొంచెం లోపలికి తీసుకోవడం జరిగింది. అది మీ ఇష్టం, మీరు కొంచెం బయటికి కూడా తీసుకొని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఉన్న సన్నని పార్ట్ని డ్రా చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక రెక్టాంగిల్ షేప్. దీన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇంకొంచెం డీటెయిలింగ్స్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక సర్కిల్ పార్ట్ ఉంది. ఆ సర్కిల్ పార్ట్ని దాని కింద ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక పార్ట్ ఉంది, నేను డ్రా చేశాను. ఇలా స్టెప్ బై స్టెప్ ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఏ ప్లేస్లో ఏ డ్రా చేయాలో అక్కడ వాటిని ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. తర్వాత అవుట్లైన్ అనేది డ్రా చేద్దాం. పైన పార్ట్ డ్రా చేస్తున్నా. ఆ తర్వాత కింద రెక్టాంగిల్ లోపల ఉన్న కర్వ్డ్ పార్ట్స్ మనకున్న బేసిక్ షేప్ ఆధారంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆ రెడ్ లైన్కి ఆ కర్వ్డ్ పార్ట్కి మధ్యలో ఉన్న నెగిటివ్ స్పేస్ ఇది చూసి మైకేల్ ఏంజెలో చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది. అది మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. అదేంటంటే ప్రతి రాయి లోపల ఒక విగ్రహం దాగి ఉంటుంది. దాన్ని కనుగొనడం శిల్పి యొక్క పని. అంటే ఒక రాయిలోని అన్వాంటెడ్ లేదా ఎక్స్ట్రాని తొలగిస్తే శిల్పం రెడీ అవుతుంది. అలాగే ఒక ఆబ్జెక్ట్ డ్రా చేయాలంటే అందులోని ఎక్స్ట్రాని అవాయిడ్ చేయాలి. అదే నెగిటివ్ ప్లేస్. ఇక్కడ నేను సేమ్ ఆబ్జెక్ట్ని మళ్ళీ తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ కింది పార్ట్లో 2 ఓవెల్ షేప్స్ని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. పైన పార్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా రెక్టాంగిల్ షేప్ని డ్రా చేసుకున్నాను. అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇంకా సింపుల్ వేలో ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా డ్రా చేయాలి అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓవెల్ షేప్స్ వెంబడి కర్వ్డ్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవడం జరిగింది. ఇది అవుట్లైన్. పైన కూడా రెక్టాంగిల్ అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. మనం ఎంత ఈజీ వేలో చూడగలిగితే మన డ్రాయింగ్ అనేది అంత సింపుల్ అవుతుంది డ్రా చేయడానికి. బేసిక్ షేప్ అయిపోయిన తర్వాత కొంచెం డీటెయిల్స్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా సర్కిల్ మరియు కింద ఒక ప్లేస్లో చిన్న రెక్టాంగిల్ డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ని డ్రా చేద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి షార్క్. ఇక్కడ షేప్స్ అబ్జర్వ్ చేస్తే దీని బేసిక్ షేప్ ఓవెల్ షేప్. దాన్ని డ్రా చేయడానికి నేను మధ్యలో ఒక లైన్ యాడ్ చేసి పైన ఒక కర్వ్డ్ లైన్, కింద ఒక కర్వ్డ్ లైన్ ఇవ్వడం ద్వారా ఓవెల్ షేప్ రెడీ అయిపోయింది. టెయిల్ దగ్గర వచ్చేసి నాకు 2 ట్రయాంగిల్ షేప్స్ కనిపిస్తున్నాయి. ఆ విధంగానే నేను డ్రా చేసుకుంటున్నాను. దీంతో మనకి బేసిక్ షేప్ అనేది రెడీ అయిపోయింది. వచ్చేసి పైన ఒక ట్రయాంగిల్ షేప్ని డ్రా చేస్తున్నాను. కొంచెంగా డీటెయిల్స్లోకి వెళ్తూ మౌత్ మరియు ఐ, వాటి యొక్క వింగ్స్ కూడా అన్ని ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. వాటిని కూడా సరైన ప్లేస్లో డ్రా చేస్తున్నాను. ఇప్పుడైతే షార్క్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు కొంచెం కర్వ్డ్ లైన్స్ ఇస్తూ అవుట్లైన్ అనేది డ్రా చేస్తున్నాను.
బేసిక్ లైన్స్ని యూజ్ చేస్తూ వాటి వెంబడే కర్వ్డ్ లైన్స్ యాడ్ చేస్తున్నాను. దీంతో షార్క్ యొక్క టోటల్ అవుట్లైన్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. చిన్న చిన్న షేప్స్ యూజ్ చేసి షార్క్ ఫిగర్ అయితే మనం డ్రా చేయడం జరుగుతుంది. ఈజీగా డ్రా చేయాలంటే ఈజీ వేలో సింపుల్గా మనం ఆబ్జెక్ట్ని అయితే చూడగలగాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొన్ని అబ్జర్వేషన్స్ షేప్స్లో మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. చేశాక ప్రాక్టీస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.